శనగిత్తనాలు. ఇది ఇది మేడం హల్వా అండి. హల్వానా? మొలకెత్తిన గింజలతో హల్వా. అది స్వీట్. పద్మా మేడం, ఇది ఇవి ఏం చేస్తారు మేడం? నల్లేరు ఉంది, మా ఇంట్లో కూడా చెట్టు ఉంది. ఏం చేస్తారు? పచ్చడికా? ఓకే మేడం, నల్లేరు పచ్చడి ఎలా చేస్తారు? అది ఇదా పాయసం. ఇదేంది మేడం? ఉసిరికాయ పులిహోర. ఉసిరికాయ పులిహోర. ఉసిరికాయ రాగి అంబలి. ఓకే ఓకే. ఇది రాగి అంబలి, రాగి మాల్ట్, కరివేపాకు, మునగాకు పచ్చడి. ఓకే ఓకే. మునగాకు పచ్చడి, జొన్నల రొట్టి, జొన్నలు పాప్కార్న్, ఇవి దోసకాయ, అంటు కొర్రల కిచడి, అరిసెల పొడి, అవిసెల పొడి, కొబ్బరి పచ్చడి సార్. ఇది కొబ్బరి పచ్చడి, జొన్న దోశలు. రైట్, ఓకే. రాగి దోశ, రాగి దోశ, మునగాకు పొడి, మునగాకు పొడి, పొడి. ఓకే ఓకే. కొబ్బరి చట్నీ, రైట్ రైట్, ఓకే. ఇది చిరాకు చట్నీ సార్. ఇది వెర్రి నువ్వులు, వెర్రి నువ్వులతో చట్నీ, వెర్రి నువ్వులతో పొడి, వెర్రి నువ్వులు పొడి, వెర్రి నువ్వులు చట్నీ. ఓకే ఓకే. ఇదేంటి మేడం? కొర్ర బిర్యానీ సార్. కొర్ర బిర్యానీ, ఇది కొర్ర బిర్యానీ, కొర్రలు, వెజిటేబుల్స్. ఓకే 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 ఓకే. పచ్చడి, ఇది పచ్చడి. ఏమేమి మేడం దీంట్లో? ఆకుకూరలేనా? ఓకే ఓకే మేడం. మిల్లెట్స్ లడ్డు సార్, మొత్తం చిరుధాన్యాలు, చిరుధాన్యాల లడ్లు అన్ని కలిపి. ఇవన్నీ కూడా చిరుధాన్యాలతో చేసిన లడ్డులు. ఏంటి మేడం ఇవి? బీట్రూట్ తాలింపు, బీట్రూట్ తాలింపు, నువ్వులు సల్పిండి, రాగి రొట్టె, చట్నీ, వాంగీబాత్, ఓకే ఓకే ఓకే. సబ్బీము పాయసము, సబ్బీము వడలు, సబ్బీము పాయసము, సబ్బీము వడలు, శనగిత్తనాల లడ్డు. ఇందులో బెల్లము అన్ని వేస్తాం. బెల్లము ఐరన్ ఫుడ్, ఇది చాలా మంచిది, చిన్న పిల్లలు కూడా తినొచ్చు. ఓకే ఓకే. ఇందులో బెల్లము, నెయ్యి, గోడంబి, శనగిత్తనాలు, అంతే, తెల్ల నువ్వులు. ఓకే ఓకే. చాలా చాలా శ్రేష్టమైన ఫుడ్ ఇది. చూడడానికి సింపుల్ గా కనిపిస్తుంది, ఆరోగ్యానికి మంచిది కదా. ఆరోగ్యానికి. గోధుమల హల్వా, ఇది కుడాలు, కొబ్బరి కుడుములు, ఇవి కొబ్బరి కుడుములు. ఓకే ఓకే మేడం. లేదు ఇప్పుడు కాదు మేడం, నేను రీల్ తీస్తున్నాను. ఈరోజు 6వ రోజు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా మన ఊరి సాంప్రదాయ వంటలు మరి మన మహిళలందరూ ఒక్కో రకంగా చేసుకొచ్చినారు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ పదార్థాలు మన పిల్లలకి మనం అలవాటు చేస్తే వారి జీవితాలు బాగుంటాయి, వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడంతా మందులు తిండి ఎక్కువ తింటున్నాం, దానివల్ల అనారోగ్యాలు, ఆసుపత్రి పాలవుతున్నారు. కాబట్టి గతంలో మన పెద్దలు ఏమేమి వాడినారో ఆ రకాల వంటలను మనం తింటే ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుంటుంది. మనకు ఈ పిల్లలు రేపు భావి భారత పౌరులు వీరే. కాబట్టి మనం ఈ రకాల తిండిని మనం పిల్లలకు అలవాటు చేస్తే తప్పకుండా కూడా మనకు భవిష్యత్తు బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా మనము ఇప్పుడు ఈ పిల్లలకు మనం ఈ వాస్తవికమైన తిండి మనము ఇళ్లలో చేసి పిల్లలకు తినిపిస్తే, వాళ్ళకి చెప్పి మంచి ఆహారం ఇస్తే మరి ఈ దేశం బాగుండేదానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ వంటకాలు చేసిన ప్రతి ఒక్క మహిళలకు మేము ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి అదేవిధంగా ఇంటాక్ తరఫున మా అధ్యక్షులు రామ్ కుమార్ గారు, మరి ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి గారు, నేను లైఫ్ మెంబర్, మరి జూటూరు షరీఫ్ గారు, సూర్యనారాయణ రెడ్డి గారు, స్వామి గారు, మరి అదేవిధంగా
మన పురవస్తు శాఖ ఏడి స్వామి నాయక్ గారు, మరి నాయుడు గారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామంటే ఈ కార్యక్రమం సజావుగా బాగా జరుగుతూ ఉంది. మరి అందరూ దీన్ని ఇంకా ఊర్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి తిలకించి మనం కూడా సాంప్రదాయక వంటలు తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి నేను మా అందరినీ కోరుతున్నాను. ఇట్లు ఇంటాక్ట్ లైఫ్ మెంబర్స్, ఇంటాక్ట్ సభ్యులు అందరికీ నమస్కరిస్తున్నాము. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, లైఫ్ మెంబర్.